నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ప్రధానంగా తెలుపుతూ వార్తగా ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా V3 న్యూస్ లో కొనసాగబడుతున్న కార్యక్రమం పేపర్ ముచ్చటకు స్వాగతం ఈ రోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని కనుక ప్రధానంగా చూసుకుంటే ఈనాడు విషయానికి వస్తే అపార అక్రమాలు పారామెడికల్ కాలేజీలు సీట్ల అనుమతుల్లో అవకతవకలు నిబంధనలకు విరుద్ధంగా 18,000కు పైగా సీట్ల పెంపు గత బోర్డు కార్యదర్శి హయాంలో యథేచ్ఛగా అనుమతులు ఉపకార వేతనాల పేరిట అడ్డగోలు దోపిడీ అలాగే 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయల అన్యక్రాంతం ప్రస్తుత బోర్డు కార్యదర్శి నివేదిక సక్రమ సీట్లకే సర్కారు తాజానుమతి అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలను మనం ఈనాడు చూడొచ్చు 6వ పేజీలో ఇక పదవీ విరమణ వయసును 60 లేదా 61కి పెంచుతామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు పదోన్నతులకు వీలుగా సూపర్ న్యూమరీ పోస్టులు చార్మినార్ జోన్ పరిధిలోకి వికారాబాద్ జిల్లా సఫాయి కర్మచారుల వేతనం 8,500 రూపాయలకి పెంపు ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలను మనం 2వ పేజీలో ఈనాడులో చూడొచ్చు ఇక కూతవేటు దూరంలో జాబిలికి మరింత చేరువైన ల్యాండర్ కక్ష తగ్గింపులో తొలిదశ విజయవంతం చంద్రుడిపై అడుగుపెట్టే లక్ష్యంతో భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రతి అంచెను విజయవంతంగా దాటుకుంటూ ముందుకు వెళ్తోంది ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ విక్రమ్ తాజాగా చంద్రుడి చుట్టూ తన కక్షను విజయవంతంగా తగ్గించుకుంది శనివారం తెల్లవారుజామున జరిగే చరిత్రాత్మక ల్యాండింగ్కు మరింత చేరువైంది చంద్రయాన్ 2 జాబిలి చుట్టూ 119 కిలోమీటర్లు బై 120 కిలోమీటర్ల కక్షలో ఉండగా అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలను మనం 2వ పేజీలో చూడొచ్చు ఈనాడులో ఇక నల్లమల గుల్లగుల్ల అంటూ చదరపు కిలోమీటర్కు 50 బోర్లు 4,000 చోట్ల తవ్వకాలు యురేనియం అన్వేషణకు అణుశక్తి సంస్థ సన్నద్ధం అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం 4వ పేజీలో అలాగే 5వ పేజీలో కూడా చూడొచ్చు ఈనాడులో ఇక రెండు రాష్ట్రాలను ఒకే రోజు సాధారణ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ ఇంటి నుంచి ఆన్లైన్లో ఓటు వేసే అంశం పరిశీలన వివరాలు 3లో చూడొచ్చు జేఈఈ మెయిన్లు ఇక 75 ప్రశ్నలు ఒక్క సబ్జెక్టులో 25 ప్రశ్నలు బి ప్లానింగ్ కోర్సుకు ఇంటర్లో గణితం చదివితే చాలు పలు కీలక మార్పులు చేసిన జాయింట్ అడ్మిషన్ బోర్డు వివరాలు 5వ పేజీలో మధుర జ్ఞాపకాలను మోసుకు వెళ్తున్న నిక్కచ్చిగా పనిచేసా ఆలయాలకు వెళతారన్న ప్రచారం బాధించింది ఇష్టాగోష్ఠిలో గవర్నర్ నరసింహన్ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలను 3వ పేజీలో చూడొచ్చు 11న కొత్త గవర్నర్ ప్రమాణం అంటూ ఈ కథనానికి సంబంధించి వివరాలని 3వ పేజీలో చూడొచ్చు ఇక ప్రధాని మోదీకి గ్లోబల్ గోల్ కీపర్ పురస్కారం 24న న్యూయార్క్లో ప్రదానం ఇక ఇది ఈనాడు వచ్చిన ప్రధాన వార్తలు ఇక మరొక ప్రధాన దినపత్రిక సాక్షి విషయానికి వచ్చినట్టు కనుక పల్లెలు మారి తీరాలి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలి ప్రజా భాగస్వామ్యంతోనే గ్రామీణ ప్రగతి సాధ్యం 30 రోజుల పల్లె కార్యాచరణ ప్రణాళికపై సదస్సులో సీఎం కేసీఆర్ సక్సెస్ చేయాలని చేతులెత్తి ప్రార్థించిన సీఎం ఉద్యోగుల వయోపరిమితి పెంచుతాం అధికారులను ఉద్యోగులను దూషిస్తే సహించం వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతాం వివరాలు 2వ పేజీలో చూడొచ్చు సాక్షిలో సామరస్యంగా పరిష్కరించా విభజన సమస్యలపై భేద దండోపాయాలతో పని లేకుండా చెక్కదిద్దా మీడియా ఇష్టగోష్ఠిలో గవర్నర్ నరసింహన్ అంటూ క్షమించాలి వివరాలు 3వ పేజీలో చూడొచ్చు సాక్షిలో ఇక జేఈఈ మెయిన్ మారింది స్కీమ్ అండ్ సిలబస్లో భారీగా మార్పులు ప్రశ్నల సంఖ్య 90 నుంచి 75కు తగ్గింపు 60 ఆబ్జెక్టివ్ 15 న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలు నెగిటివ్లోనూ మార్పులు జనవరి 6 నుంచి 11 మధ్య పరీక్షలు వివరాలు 14వ పేజీలో సాక్షిలో ఇక మామకు చేరువుగా ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ చంద్రుని కక్షలో పరిభ్రమిస్తున్న ఆర్బిటర్ 5లో డీటెయిల్గా చూడొచ్చు సాక్షిలో ఇక సర్ఫా పేరిట తెరపైకి మరో మల్టీ లెవెల్ మోసం చెన్నై చైన్ దందా లక్షాధికారి అవుతారంటూ వల 18,000 రూపాయల వసూలు బ్యాంకు ఖాతాలో తొలుత 2,000 రూపాయల జమ ఆపై ఒక్కో పార్ట్నర్కు చేర్పిస్తే 1,200 చొప్పున కమిషన్ ఆశ మాటలే పెట్టుబడి మధ్యతరగతి ప్రజల టార్గెట్ కట్టించుకున్న డబ్బులు వెనక్కివ్వని వైనం విశాఖ కేంద్రంగా దందా హైదరాబాద్లోనూ కార్యకలాపాలంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం 2వ పేజీలో చూడొచ్చు ఇలా ప్రతి దినపత్రిక ప్రధాన దినపత్రిక చూసుకున్నట్టు కనుక ఏదైతే పల్లెలకు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రతిపాదించారో దానికి సంబంధించి అలాగే
జాబుల వైపు దూసుకెళ్తున్న విక్రమ్కి సంబంధించి అలాగే అయితే నిన్న గవర్నర్ నరసింహన్ మాట్లాడారో వాటి గురించి కూడా ప్రధాన దినపత్రికలో ప్రధానంగా ప్రచురించడం మనం చూస్తున్నాం. ఇక ఈరోజు దీనిపై ముచ్చటించేందుకు మనతో పాటు స్టూడియోలో కొద్దిసేపట్లో జాయిన్ కాబోతున్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు నిజాం వెంకటేశ్వర గారు. ఆయనతో మాట్లాడి ఈరోజు వచ్చిన ప్రధాన వార్తలపై ముచ్చటించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆయనతో ముచ్చట కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. బ్రేక్ తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సామాజిక విశ్లేషకులు నిజాం వెంకటేశ్వర గారు. సార్, కార్యక్రమానికి నమస్కారం సార్. సార్, చూసుకున్నది కనుక నిన్న సీఎం కేసీఆర్ గారు పల్లెపాటు గురించి అలాగే 30 రోజుల ప్రణాళిక గురించి ఆయన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడడం జరిగింది. సో దీనిపై మీ విశ్లేషణ. ఈ ప్రణాళిక ఇదివరకే కలెక్టర్ల సమావేశంలో ప్రకటించినారు. ఇప్పుడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి 30 రోజుల ప్రణాళిక. ఎందుకు? మనకేంటంటే పరిశుభ్ర పరిసరాలు ఉండాలి, పచ్చదనం ఉండాలి, తర్వాత నిధుల సద్వినియోగం ఉండాలి. దానికోసం గ్రామాలు కూడా రాష్ట్రం లాగానే పంచవర్ష ప్రణాళిక వేసుకోవడం, వార్షిక ప్రణాళికలు వేసుకోవడం, చేయాల్సిన పనులను ఐడెంటిఫై చేయడం, దాన్ని ప్రజల భాగస్వామ్యంతో ముందుకు పోవడం, ఇవన్నీ అంటే గ్రామ స్వరాజ్యాన్ని దిశలో మొట్టమొదటి అడిగేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఊళ్ళో అక్రమ లేఅవుట్లు ఉన్నాయి. ఇప్పుడు సిటీలో అక్రమ లేఅవుట్లు ఎలా రిజిస్టర్ చేస్తున్నారు, మరి ఊళ్ళో కూడా అక్రమ లేఅవుట్లు ఉన్నాయి. వాటిని కూడా క్రమబద్ధీకరణ చేసేందుకు అది కూడా మొదలు పెట్టుకోవచ్చు. అంటే అక్రమ లేఅవుట్లు ఇప్పటికీ ఆపచ్చు. అదొకటి అన్నమాట. ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి విలేజ్లన్నీ 30 రోజుల్లో తిరిగి పని చేసిన వాళ్లకు ప్రోత్సాహం, పని చేయని వాళ్ళ మీద చర్య. అందుకో సర్పంచ్ ఉద్యోగులు కూడా బాధ్యులు అని చెప్పినారు. అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఉద్యోగాలు లేవు కదా, పనులు ఎట్లా అయితే అంటే ఉద్యోగాల ఖాళీలన్నీ పంచాయతీలో మొత్తం నింపేస్తా అన్నారు. అంటే ఉద్యోగాల భర్తీ జరుగుద్ది. తర్వాత గ్రామ పంచాయతీలకు కూడా ఎంత ఇస్తా అన్నారు? 339 కోట్ల నిధులు ఇస్తా అంటారు. అంటే నిధులు ఇస్తాను, బాధ్యతలు ఇస్తాను, హక్కులు ఇస్తాను, అధికారాలు ఇస్తాను, మీకు చేసే పని చెప్తాను, మీరు చేయండి, మీకు ఏమైనా కావాలంటే అడగండి, సాయంత్రంలోగానే ఫండ్స్ ఇస్తా అన్నాడు. గుర్తుందా మీకు? సో దీంతో ఏమైందంటే, ఇంకొకటి కూడా గొప్ప విషయం, హైదరాబాద్లో సఫాయి కార్మికులకు అందరికీ జీతాలు పెంచారు. అది జరిగి ఏం అయిపోయింది. ఇప్పుడు గ్రామ పంచాయతీలో సఫాయి కార్మికులు అంటే పాపం చిన్న పంచాయతీ అనుకోండి ఆదాయం లేదు, వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు. పెద్ద పంచాయతీ అనుకోండి 3000 ఇచ్చింది, ఇంకోటి 4000. అదంతా ఏమీ లేదు. 8500 రూపాయలు తను ఇచ్చిన నిధులకు వెళ్ళి వాళ్ళకి జీతం ఇవ్వాలని చెప్పినాడు. అంటే సఫాయి కార్మికులు అట్టడుగున ఉన్న సఫాయి కార్మికులకు 8500 రూపాయల జీతం ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధుల నుంచి వస్తుంది. ఇది మనం ఆశించాల్సి. తర్వాత వాళ్ళకి ఏం చెప్పాడు? మీరు పని చేయండి. తర్వాత ఇంకొక గొప్ప విషయం చెప్పినాడు, 65 ఏళ్ళు నిన్నోళ్ళు కూడా పని చేస్తున్నారు పాపం దిక్కులేక. అంతే. వాళ్ళకేం చేసినారు? మీకు గనక చేత కాకపోతే మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోండి, మీ పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు కూడా ఇస్తా అన్నాడు. అంటే వాళ్ళను రోడ్డు మీదకు తోసేయడం కాకుండా ఇతర గవర్నమెంట్ శాఖలలో ఉన్నట్టే అనారోగ్యంతో కానీ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వాళ్ళ పిల్లలకి ఇచ్చే అవకాశం కూడా కల్పించినారు. తర్వాత ఇంకోటి అన్నిటికంటే ఆశించేది మనం ఏమంటాం, ఆకాశంలో సగం అవనిలో సగం అంటాం స్త్రీలను. ఇప్పుడు స్టాండింగ్ కమిటీలు ఉంటాయి కదా, దాంట్లో 50% మహిళలకు రిజర్వేషన్ చేయించాడు. అంటే ప్రతి ఊర్లో కూడా స్టాండింగ్ కమిటీలో 50% మహిళలు ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్లు చేయడానికి కలెక్టరు మరి ఇండిపెండెంట్గా చేయలేడు కదా. కలెక్టర్కి ఇప్పటికీ ఎక్కువ పనులు ఉన్నాయంటే పంచాయతీరాజ్ నుంచి ఇతర డిపార్ట్మెంట్లకు వెళ్ళి ఒక్కొక్క శాఖ కోసం ఒక్కొక్క అధికారిని జిల్లా స్థాయిలో ఇచ్చి అన్నింటినీ పర్యవేక్షించమని చెప్తున్నాడు. అంటే గ్రామాల్లో పనిచేయాలి, పర్యవేక్షించేందుకు అధికారులు ఉండాలి, వాళ్ళందరి మీద కలెక్టర్ ఉండాలి, కలెక్టర్ సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఉండాలి. ఈ వ్యవస్థను ఎట్లనే చేసి పచ్చదనం, పరిశుభ్రత, అభివృద్ధి పనులు చేపట్టడం ఇవన్నీ జరగాలని కేసీఆర్ ఒక ఉటోపియా అంటే తను ఊహా చిత్రాన్ని నిజం చేసేందుకు ప్రణాళిక చేశారు. భారతదేశంలో ఇలాంటి ప్రణాళికలు ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దాన్ని మనం గర్వపడాలి. రైట్ సార్. సో చూసుకునే దానికి ఇదే కాకుండా ఏదైతే నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది, ఉద్యోగుల ఏదైతే ఏజ్ ఉందో అది 60 నుంచి 60 కానీ 61 కానీ పదవీరమైన ఏజ్ని పెంచుతా ఉన్నా కూడా. సో దీనిపై మనం నిన్న కూడా అదే దీని గురించి ఒక మాట వచ్చిందని మాట్లాడుకుందాం అనుకున్నాం. సో ఎలాగ మనకి సందర్భం వచ్చింది కాబట్టి దాని గురించి ఆయన జీతాలు పెంచడం గురించి వద్దన్నాడు కానీ PRC గురించి మాట్లాడలేదు, కానీ తర్వాత పెన్షన్ గురించి మాట్లాడలేదు. కానీ మీరు మిమ్మల్ని 60 లేక 61 అది తొందరగానే డిక్లేర్ చేస్తా అన్నాడు. అంటే 58 ఉన్నది 60 అయినా 61 అయితే అంటే ఇంకో 2 ఏళ్ళ దాకా వాళ్ళకు ఉద్యోగాలలో రిటైర్మెంట్ అవుతామనే భయం లేదు. వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే వరకు పెన్షన్ స్కీములు అవన్నీ కూడా ఆలోచించవచ్చు. కనుక ఏం చేస్తున్నాం, మొట్టమొదటి మీకు ఉద్యోగ భద్రత మీకు 61 కానీ 60 కానీ చేస్తా అంటున్నాడు. మంచిదే కదా. ఎందుకంటే కొత్త రిక్రూట్మెంట్లు కొత్త బాధల బదులు ఉన్న ఉద్యోగులకే
మనం ఇంకో 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ ఇవ్వడం మంచిదే. వాళ్ళ అనుభవాన్ని మనం ఉపయోగించుకోవాలి. రైట్ సార్. అలాగే చూసుకుంటే కనుక ఇక చెరుకు ముత్యం రెడ్డి గారి ఆకస్మిక నియానం, దాని గురించి. ఆయన చాలా గొప్ప రైతు, చాలా గొప్ప గ్రామ సేవకుడు, చాలా గొప్ప నాయకుడు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు. ఇప్పుడు దుబ్బాకని మనం ఏదైతే చెప్తున్నామో అప్పుడు దొమ్మాట అని నియోజకవర్గం ఉండే, అక్కడి నుంచి ఆయన 3 సార్లు గెలిచాడు. తర్వాత మీకు తెలుసా, ఇప్పుడు సెక్రటేరియట్ ముందు కూరగాయలు అమ్మే పల్లె వెలుగు బస్సులు ఏర్పాటు చేసింది ఆయనే రిప్రజెంటేషనే. ఇక్కడ కూరగాయలు మీరు అక్కడే తెప్పించండి, మాకు పల్లె వెలుగు బస్సులు పెట్టించండి, మంచి కూరగాయలు మేము పంపుతాం, మంచి ధరలు మీరు ఇవ్వండి అని చెప్పి ఆ ప్రోగ్రాం ఆయనే ఇనిషియేటివ్ తోటే హరీష్ రావు ప్రారంభించాడు. కనుక రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలా, రైతు ప్రోడక్ట్కు సరైన మార్కెట్లు కల్పించాలి అని ఆయన రైతుల కోసం జీవితాంతం నిర్విరామంగా కొట్లాడిండు. ఆయనకి ఏమైపోయింది, అప్పుడు ఆ మధ్యలో మహాకూటమి ఏర్పడినప్పుడు టీడీపీని ఆయనకు సీటు రాకపోతే వైఎస్ఆర్ ఇచ్చి మళ్ళీ 4వసారి ఆయన ఎమ్మెల్యేగా చేసినాడు. ఆయన మినిస్టర్ కూడా అయినాడు. అప్పుడు టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా అయినాడు ఆయన. తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా ఆయన అంతకుముందు సేవలు అందించాడు. ఎక్కడ చేసినా ఆయన ప్రజలను గ్రామాలను దృష్టిలో పెట్టుకొని పనిచేసినాడు. గొప్ప నేత. 2 ఏళ్ల కిందట ఆయన క్యాన్సర్ అటాక్ అయినప్పుడు సీఎం ప్రత్యేకించి విదేశీ వైద్యాన్ని కూడా సహాయం చేసినాడు. కానీ పాపం ఆయన మొన్న గ్యాస్ట్రోఎంటరాలజీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అక్కడనే కన్నుమూశాడు. ఒక ఆయనకు అధికారిక లాంఛనాలతోటి ఇవాళ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఒక గొప్ప నేతకు నివాళి. రైట్ సార్. సో అక్కడి నుంచి మరొక టాపిక్లోకి వెళ్తే కనుక ఆర్థిక మందగమనం మనం నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు చూసుకున్నది కనుక మార్కెట్ ఎక్కడక్కడ కుదురుకున్నట్టు కనిపించట్లేదు. సో దీనిపై మీ విశ్లేషణ ఉండబోతాం. మనం ఆ రోజు అనుకున్నాం, ఇప్పుడు బ్యాంకుల అప్పులు ఆదాయాలు అట్లాగే ఉన్నాయి, కాకపోతే 2 బ్యాంకులను కలిపి ఆ అప్పులు ఇందులో ఈ ఆస్తులు అందులో అన్నట్టుగా అలహాబాద్ బ్యాంకు నార్త్ నుంచి ఉంటే ఇండియన్ బ్యాంక్ సౌత్ నుంచి ఉంటే దేశమంతా విస్తరించేటట్టుగా ఉండడానికి బిజినెస్లో అంటే ఒక అన్నీ కలిసి ఉండడానికి అని పెట్టింది తప్పితే దాంతో వచ్చేది ఏమున్నది. ఇప్పుడు అదే జరిగింది. సెన్సెక్స్ విపరీతంగా పడిపోయింది, 770 పాయింట్లు డౌన్. అంటే గత 4-5 రోజుల్లో పెరిగింది అంతా కూడా మళ్ళీ కొట్టుకుపోయింది. వినియోగదారుల మదుపర్లది 2.55 లక్షల కోట్ల సంపద మాయమైంది ఒక్క రోజులోనే. తర్వాత 2608 షేర్లలో చూడండి, దాంట్లో చూడండి 7699 షేర్లే లాభాల్లో ఉన్నాయి, నష్టాల్లో 1637 ఉన్నాయి, యథాతథం 120. అంటే 2.55 లక్షల కోట్లు అంటే మామూలు సంపద కాదు. అంటే మదుపరులు అందరూ దెబ్బతిన్నారు. మార్కెట్ మీద కనుక సెన్సెక్స్ నమ్మకం పోయిందనుకోండి, మొత్తం అది స్టాక్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేది. బయటకు వస్తే ఆర్థిక వ్యవస్థ బలహీన పడుతుంది కదా. అందులో ఇది పండగ సీజన్, వాళ్ళకి అందరికి పెద్ద మళ్ళీ ఇంకా తెలుసా, రూపాయి విలువ కూడా పడిపోయింది. ఒక్క రోజులోనే 97 పైసలు పడిపోయింది. ఈ మధ్యకాలంలో ఎంతగా పడిపోయిన రోజు లేదు. అంటే ఇప్పుడు ఏం చేసిండ్రు విదేశీ మదుపరులు, విదేశీ బ్యాంకులు కూడా ఏమంటున్నాయి, మీరు చేసిన 1,77,00,000 కోట్లు సరిపోవు, మీరు ఇంకా డబ్బులు ఇంజెక్ట్ చేయాలి, ఇంజెక్ట్ చేస్తేనే ఈ వ్యవస్థ బాధపడుతుంది, లేకపోతే మాత్రం ఈ ఆర్థిక మందగమనం ఇట్లాగనే కొనసాగుతుంది, అన్ని రంగాలు దెబ్బతింటాయని వాళ్ళు హెచ్చరికలు కూడా చేస్తున్నారు. అంటే నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్థిక సవరణలు ఏమీ పనిచేయలేదు, ఒక్కసారి దెబ్బతీసింది. మరి ఇవాళ నుంచి ఏం సవరణలు జరుగుతాయో మనం చూడాల్సిందే. ఎందుకంటే సెన్సెక్స్ పడిపోయిందంటే ఎంత ఇబ్బంది, అన్ని రంగాల్లో పడిపోయింది. బంగారం నిన్న మళ్ళీ 538 రూపాయలు పెరిగింది. అంటే ఏంది, బంగారం మీద ఉన్న నమ్మకం స్టాక్ మార్కెట్ మీద లేదు. లక్షల కోట్ల వ్యవస్థ దెబ్బతిన్నది. దీన్ని మనం ఇప్పుడే అంటే సవరింపులు అనేది జరగాలి. ఇంకో విషయం తెలిసిన, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు అన్ని 10, 9, 8 ఇట్లా అన్ని పాయింట్లు పడిపోయినాయి. సో ఇది బాగా గవర్నమెంట్ కూడా పెద్ద షాకే. దీని మీద ఉద్దీపన చర్యలు చేపట్టాలి, కానీ మోదీ ఉండడం లేదు. మోదీ విదేశాలకు వెళ్తున్నాడు, రష్యా పర్యటన చూసుకునేది కనుక. ఒకవైపు ద్వైపాక్షికంగా ఇతర దేశాలతో మనం ఏమంటారు, ఎంత మనం ఒక పొజిషన్ ఒక స్టాండ్ తీసుకుని వెళుతున్నా సరే, ఈ ఆర్థిక మందగమనానికి సంబంధించి అంటే ఎంత అటు సపోర్ట్ ఉన్నా సరే బయట డబ్బు లేదు, ప్రజల దగ్గర డబ్బు లేదు. ప్రతిదీ త్రూ అకౌంట్ అనేసరికి అంతవరకు బ్లాక్ మార్కెట్, బ్లాక్ డబ్బు ఉందో వైట్ డబ్బు ఉందో తెలియదు. కానీ రియల్ ఎస్టేట్ కానీ మిగతా రంగాలు కానీ
వేగంగా పయనించింది. ఇప్పుడు ఏమైపోయింది, నోట్ల రద్దు తర్వాత, జిఎస్టీ ట్యాక్స్ అన్న తర్వాత, ఈ సర్ఛార్జీల తర్వాత అందరూ నిరాశకు లోనైనారు. ఇప్పుడు రిలయన్స్ ఉన్నదనుకోండి, ఇప్పుడు కొన్ని వేల కోట్లు పెడితే నాకు ఏం రాదు, అంత గవర్నమెంట్కి పోతుంటే వాడు ఎందుకు పెడతాడు? అవును. తర్వాత ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ కూడా ఎందుకు పెడతాడు, ఎంటర్ప్రీనర్ కూడా ఎందుకు పెడతాడు? అందుకని వాళ్ళందరూ నిరాశకులు. ఈ గవర్నమెంట్ మమ్మల్ని ముంచడానికి ఉంది తప్పితే తేల్చడానికి లేదనే అనుమానంలో పడ్డాయి. కాబట్టి ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేకపోతే ప్రజల దగ్గర జీతాలు ఉండవు, డబ్బులు ఉండవు. ఇది ఒకదానికొకటి కలిసి ఈ గందరగోళం నెలకొన్నది. ప్రజల చేతిలో డబ్బు లేదు. అదే మనం నిన్న కూడా మాట్లాడే ఇదే అంశానికి సంబంధించి. అయితే ఏదైతే ఇప్పుడు చర్యలు తీసుకున్న నోట్ల రద్దు కానీ ఇవన్నీ, వీటన్నిటికంటే ముందు ఏదైతే బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ తెచ్చి తర్వాత వీటిని కనుక చేసి ఉంటే ఈరోజు దాదాపు ఒక 4 లక్షల కోట్ల పైగా ఏదైతే మార్కెట్ ఎంత ఇబ్బంది పడే వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. రోజులు 2.55 లక్షల కోట్లు అంటే మామూలు ఒక్క కోటి కాదు. బడ్జెట్ రోజే చూసాను, దాదాపు బడ్జెట్ లక్షల కోట్లు 5 రోజుల్లో దాదాపు 2 లక్షల కోట్ల మార్కెట్ దెబ్బతిన్నట్టు మనం ఇయ్యాల. నిలబడేది కూడా అంతే, 2.55 లక్షల కోట్లు. ఏం మామూలే? అంత డబ్బు, పబ్లిక్ డబ్బు మాయమైపోయింది. వాళ్ళ చేతులు ఏమైనాయి, ఎంటీ అయిపోయినాయి. మళ్ళీ వాడు ఎట్లా పెడతాడు? షేర్లు అన్నీ పడిపోయినాయి. లాభాల్లో ఉన్న షేర్లు తక్కువ, నష్టాల్లో ఉన్న షేర్లు ఎక్కువ. తర్వాత 30 షేర్లు సెన్సెక్స్లో ఉండే షేర్లలో 30 షేర్లలో కూడా వింటున్నారా, 30 షేర్లలో కూడా 31 షేర్లలో 52 వారాల కనిష్టం 207 షేర్లు, 52 వారాల గరిష్టం 31. అంటే మిగతా షేర్లన్నీ అవుట్ అయిపోయినాయి. సెన్సెక్స్లో 30 షేర్లలో 28 నష్టాలు ఉన్నాయి. అంటే మొత్తం అన్ని రంగాలు నష్టాల్లో ఉన్నట్టే లెక్క. రైట్. మనం మార్కెట్ ఎడిషన్ చూసుకున్నా సరే దానికి సంబంధించి అలాగే ఉంది. ఎక్కడ కూడా ఒక్క ఊపందుకున్న ఇక్కడ వార్త కూడా కనిపించడం ఏమి కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఉద్దీపన చర్యలు కనుక టేకప్ చేస్తేనే ఇదే దక్కుతుంది. అదే రైట్. సో మనం చూసుకుంటే కనుక ఈనాడు చూసుకుంటే 72.3. అలాగే నిన్న ఈ ప్రకాష్ జావడేకర్ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా వీళ్ళు కూడా ప్రెస్ మీట్ నిర్వహించిన కదా సార్. ఏదేమైనప్పటికీ ఆర్థిక మందగమనాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ముందుగా చెప్పకపోతే ఇంకా పడిపోతుంది. 97% జోక్ అండి. ఎంత ఒక్క రోజులో $92 ఒక్క రూపాయి పోయినట్టు ఎంత? అది ఎట్లా, దాని ఎఫెక్ట్ ఎట్లా ఎక్స్పోర్ట్స్ మీద ఉంటుంది, ఇంపోర్ట్స్ మీద ఉంటుంది. తర్వాత మొత్తం బ్యాంకులు నష్టాలు ఉంటే ఎవడు కొనాలి? తర్వాత విరాట్ కోహ్లీ. ఎస్ సార్. ఆఖరిగా స్పోర్ట్ విషయానికి వస్తే కనుక విరాట్ కోహ్లీ భారతదేశ కెప్టెన్స్లోని అగ్ర కెప్టెన్ గా అత్యధిక విజయాలతో అగ్ర కెప్టెన్ గా చరిత్ర నెలకొల్పాడు. అండ్ తను నిన్న ఒక మాట కూడా జరిగింది, నేను ఒక సాధారణ ప్లేయర్ని కానీ పేరుకు ముందు మాత్రం ఒక సి అనేది ఉంటుంది అని అంటూ ఒక యువతలో ఒక ఎంతజాం నింపే మాట అనడం జరిగింది. అసలు దీనిపై విశ్లేషణ. ఒకటి అదృష్టం కంటే కూడా గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆయన స్కోర్లే చెప్తాయి. వరుసగా సెంచరీలు చేయడము, అన్ని దేశాల మీద సెంచరీలు చేయడము, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క ప్లేయర్ని అధిగమించడం, ఎన్నో గణాంకాలలో సచిన్ టెండూల్కర్ని కూడా అధిగమించడం. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ ఏంటి, సిరీస్ 2-0 తోటి కైవసం చేసుకున్నాడు. అందరికంటే ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్గా ఇంత తక్కువ కాలంలోనే రికార్డు సంపాదించుకున్నాడు. క్రికెట్కు ఒక ఆశాభావం కల్పించినాడు. ఇప్పుడు మన బిహారీని కూడా తీసుకుంటే, ఇప్పుడు మన బిహారీ కూడా సెంచరీ తీసింది ఆయన కింద. తర్వాత ఇషాంత్ శర్మ కూడా 5 వికెట్లు తీసిండు ఒకసారి. అంటే ఆయన కింద ప్లేయర్స్ కూడా, బుమ్రా ఒక గొప్ప బౌలర్ ఆయన దగ్గర పనిచేస్తాం. ఆయన అదృష్టం కూడా మంచి బౌలర్లు, మంచి బ్యాట్స్మెన్లు ఉండడం. ఈవెన్ రోహిత్ కూడా వన్డేలో దంచి కొట్టిండు, అది కెప్టెన్ తోటి పోటీ పడుతున్నట్టు. కనుక ఈ క్రికెట్లో మాత్రం మనది విజయడంక మోగిస్తున్నారు. మన విరాట్ కోహ్లీకి అభినందనలు. వెస్టిండీస్ దిగ్గజాలు కూడా బుమ్రాని పొగడం అంటే నిజమే కదా. మరి రిచర్డ్స్ లాంటి వాడు పొగడిందంటే అసలు ఇంత గొప్ప బౌలర్ నేను చూడలేదన్నాడు. అది కనుక డెఫినెట్గా బుమ్రా అయితే గ్రేట్ బౌలర్. ఇయాల్టి గణాంకాల ప్రకారం బుమ్రా అద్భుతంగా బౌల్ చేస్తున్నాడు. రైట్ సార్. కోహ్లీ కూడా అంతే, సిరీస్ కూడా తీసేసుకున్నాడు కదా, 2-0 తోటి తీసుకున్నట్టు కదా. ఇంకా ఇప్పుడు ఇంకో ఏమైనా పర్వాలేదు, ఇప్పుడు మనకు సిరీస్ కూడా వచ్చేసి సిరీస్ మనకి మన చేతికి చెక్కినట్టే. రైట్ సార్. ఇంకొక అద్భుత ప్లేయర్ మిథాలీ రాజ్. అవునవును, షీఈ్ ఎ గ్రేట్ ప్లేయర్. అసలు స్త్రీల క్రికెట్కు వన్నే తీసుకొచ్చిన క్రీడాకారిని ఆమె గుడ్ బై చెప్పి T20లకే ఎందుకంటే మన టెస్ట్లలో ఆమె స్థానం ఆమె బదిలీ చేసుకోవాలి కదా. అది ధోని చేసిన పని కూడా అదే. కనుక అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయాల్సిందే.
రైట్ నెక్స్ట్ వచ్చే ప్రపంచ కప్ తను సన్నద్ధం అవ్వబోతూ దానికి సంబంధించినటువంటి ఆవిడ క్షమించాలి తను గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది నెక్స్ట్ మనం చూసుకుంటే గవర్నర్ నరసింహన్ గారు నిన్న ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఏదో ఒక రాష్ట్రానికి నేను ఫేవరిజం చేసినట్టు కొన్ని వార్తలు వచ్చాయి, అది బాధ కలిగించిందంటే ఆయన అన్నారు. సో ఆ ఇష్టాగోష్ఠిపై మీ ఒకటి చూడండి, ఇద్దరు కొడుకులు ఉంటే ఏ తండ్రి ఒక కొడుకును మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బుద్ధిమంతుడు చెప్పినట్టు వింటున్నాడని. ఆయనకు తెలంగాణ హైదరాబాద్లో ఉండడం, తెలంగాణ కష్టసుఖాలు చూడడం, ఎన్నో సెషన్లలో దీని బాధలు వినడం ఆయనకు తెలియకుండానే తెలంగాణ మీద కొంత ప్రేమ ఉండొచ్చు. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిసారి ఈగోయిజంకి పోయి నేను అందరికంటే సీనియర్ మోస్ట్ సీఎంను, మోదీ కంటే కూడా సీఎం నేను సీనియర్ను, నాకు అది తెలుసు ఇది తెలుసు అనే గందరగోళం ఈ ప్రపంచీకరణలో చేసిన తప్పటడుగులు ఆయన నుంచి దూరం చేసినాయి. కేసీఆర్ ప్రతిసారి ఆయన ఆశీస్సులు తీసుకొని ముందుకు పోవడం ఆయనకు దగ్గర చేశాయి. అలా తప్పేం లేదు కదా. కానీ ఒక గవర్నర్ నలుగురు ముఖ్యమంత్రులతో పనిచేయడం, 11 ఏళ్ళు పనిచేయడం అనేది మామూలు విషయం కాదు. మళ్ళీ ఆయన ఏది బ్యూరోక్రాట్, ఆయన పోలీస్ ఆఫీసర్. అంటే పోలీస్ ఆఫీసర్లకు హృదయం ఉంటే ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు అంటారు. కానీ ఆయన హృదయంతో జీవించడం ఏమన్నాడు, నేను తమిళనాడులో ఒక సాధారణ పౌరునిగా జీవిస్తా, తర్వాత నేను తెలంగాణ ఆయన ఇక్కడ కూడా ఒక సాధారణ పౌరుడిగా నేను గుళ్ళకు పోతే క్రిటిసైజ్ చేసినట్టు చేస్తారు. మన వాళ్ళు వాడు గుడికి పోతాడు కానీ వీని క్రిటిసైజ్ చేస్తాడు. ఇప్పుడు హిందువులు గుడికి పోవడం సహజం, ముస్లిమ్స్ మసీదుకు పోవడం సహజం, దాని గురించి కామెంట్ చేయడం ఎందుకు? రైట్ చూస్తున్నారు కనుక ఆయన ఇక్కడైతే రన్ పరుగు పోటీలు జరిగినా సరే ఆయన సైక్లింగ్లో ఆయన వెళ్ళి పార్టిసిపేట్ అన్నిట్లో అదొక యువతకు ప్రోత్సాహాన్ని అందించే అంశంగా చెప్పుకోవచ్చు. ఒక చక్కని బ్యూరోక్రాట్. రైట్ సార్. కాకపోతే ఆయన ఇబ్బంది పెట్టినాడు, అందరికి ఇబ్బంది అనిపిస్తుంది. మనని ఇబ్బంది పెట్టినప్పుడు మనకు కోపం వస్తుంది, ఆంధ్ర వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళకు కోపం వస్తుంది. కానీ ఆయన అందరి అభివృద్ధిని కాంక్షించిన బ్యూరోక్రాట్ అని మనం అనుకోవచ్చు. ఒక గొప్ప ఐపీఎస్ ఆఫీసరు. అయితే అందరూ ఏమనుకున్నారు, ఆయన కాశ్మీర్ పంపుతారేమో అనుకున్నారు. కానీ నేను ఏ పార్టీలో చేరను, నేను సాధారణ పౌరునిగా అంటాడు. కానీ సాధారణ పౌరునిగా ఉంటాన్న పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మరి నరసింహన్ గారు కూడా ఆఫర్ వస్తే రావచ్చు. అదే ఇంకోటి విద్యాసాగర్ రావు గారు, మన విద్యాసాగర్ రావు గారు కూడా మహారాష్ట్ర గవర్నర్గా పదవి విరమణ చేసినారు. ఆయన కనుక ఇక్కడికి వస్తే మరి బీజేపీలో యాక్టివ్గా ఉంటాడా లేకపోతే మళ్ళీ ఒక గవర్నర్గా పోతాడనేది అది కూడా మన తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపబోతుంది. అంటే ప్రస్తుతం ఉన్న ఏవైతే ప్రస్తుతం బయట ఏవైతే రూమర్స్ స్ప్రెడ్ అయితే ఉన్నాయో దానికి సంబంధించి విద్యాసాగర్ గారు తెలంగాణకు రాబోతున్నారు, బీజేపీని కమాండ్ బీజేపీని స్టాండ్ తీసుకోబోతున్నారని ఒక రూమర్ అయితే టాక్ అయితే వినిపిస్తుంది బయట. సో ఒకవేళ బీజేపీ అధిష్టానం దీనికి సంబంధించి ఆలోచిస్తుందో లేకపోతే ఈ ఏదైతే రూమర్స్ వస్తున్నాయో దానికి బలం ఇస్తూ ఆయనకు సంబంధించిన స్టెప్స్ తీసుకోబోతున్నారు. ఇంకొకటి కూడా ఏంటంటే కేసీఆర్ ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చినవాడు కదా, అందుకని ఆ యాంగిల్లో అటు రామ్ మాధవ్, మురళీధర్, ఇటు పక్కన విద్యాసాగర్ రావు వీళ్ళు అంటే ఓట్లు చీల్చడానికి, వాళ్ళ కమ్యూనిటీ బలం చీల్చడానికి, తర్వాత అవే టాక్టిక్స్ తోటి లోకల్ స్టాండ్ తీసుకొని ఎదిరించడానికి అందరూ పనికొస్తారేమో అనేది బీజేపీ స్టాండ్ ఉండొచ్చు. అదేవిధంగా బీజేపీ అన్ని పార్టీలకి వెళ్ళి కూడా లీడర్లను తీసుకుంటుంది కనుక దాని ఇంపాక్ట్ మన వద్దన్న అవునన్న తెలంగాణ ప్రభుత్వం మీద ఉంటుంది. రైట్ సార్. అండ్ చివరిసారి కార్యక్రమం ముగించే ముందు 11న కొత్త గవర్నర్గా తమిళసై సౌందరరాజన్ రాబోతున్నారు. బీజేపీని తమిళనాడులో రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ బీజేపీని ఒక స్టాండ్కి తీసుకొచ్చారు, ఒక పొజిషన్కి తీసుకొచ్చారు అక్కడ. సో అక్కడ కాంట్రవర్సీ క్వీన్ అని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి అక్కడ. సో ఆమె 11న గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఆల్రెడీ నేను దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో అంటే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో నిన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు, సో దానికి సంబంధించి ఒక తెలంగాణ దూసుకువెళ్తున్న ఆవిడ వచ్చిన తర్వాత గవర్నర్గా ఉంటూ బీజేపీకి ఏవైనా సపోర్ట్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయా, అంటే సపోర్ట్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి అంటూ ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం కర్ణాటక రాజకీయాలు ఏం చూసినాము, గవర్నర్ సపోర్ట్ చేసినారు కదా, అది ఉంటుంది కదా, ఎప్పటికి కూడా అది ఉంటుంది, తప్పదు కదా. కాకపోతే ఆయన గవర్నర్ తన పాత్ర నిర్వర్తిస్తాడు. ఇప్పుడు ఒక గవర్నర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన హిందువా ముస్లిం అంటే ఆయన చేతిలో ఏమున్నది, హిందూ అయితే హిందువే, ముస్లిం అయితే ముస్లిం. ఆయన బీజేపీ కాంగ్రెస్ అంటే ఆయన చేతిలో ఉంది, ఏ పార్టీ అది. అందుకని ఎప్పటికి కూడా స్టాండ్స్, ఆలోచన సర్లే, యాటిట్యూడు
ఒక పార్టీలో పెరిగినారు కాబట్టి పైన సెంటర్ నుంచి వాళ్ళ అపాయింట్మెంట్స్ కాబట్టి డెఫినెట్గా కేంద్రంతో ట్యూన్ అయి పని చేస్తుంటారు. కాకపోతే అడ్డగోలుగా గందరగోళం చేసే ప్రమాదం అయితే ఉండదు. ఆమె ఏమనేది నా పేరు తమిళ సై కాదు, నేను తెలుగు సై అని నా పేరు తెచ్చుకునేలా నేను ప్రవర్తిస్తాను, నేను తెలంగాణ అభివృద్ధిలో పాత్రలు నిర్వర్తిస్తానని లెట్ us వెల్కమ్ హర్. ఆమెకు స్వాగతిద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళ పేపర్ ముచ్చట కార్యక్రమం. మొత్తంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే నా విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ అయితే పల్లెబాట, అలాగే అయితే పదవి విరమణ వయసు ఉందో 60 నుంచి 60 పెంచుదాం, ఇలాంటి తదితర అంశాలను ప్రస్తావించడం జరిగింది. వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఆర్థిక మందగమనం గురించి మనం గత 2 రోజులుగా మాట్లాడుకుంటున్నాం. మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో ఏం జరుగుతుందో అది మీకు చేరువ చేసే, ఏదైతే మార్కెట్లో జరుగుతుందో, మార్కెట్ ఎలా ఉందో దాన్ని మీకు తెలిపే ప్రయత్నం చేస్తాం రోజు. అలాగే ఇక ఏదైతే గవర్నర్ నరసింహన్ తెలంగాణ గవర్నర్గా ఆయన ఆయన ఏదైతే వెళుతున్నారు ఇక్కడి నుంచి, ఆయన నిన్న ఇష్టాగోష్లో మాట్లాడడం జరిగింది. దాని గురించి కూడా మనం ముచ్చరించుకున్నాం. సో ఇది ఈరోజు ప్రధాన వార్తలు వచ్చిన ప్రధాన వార్తలు, వాటిపై విశ్లేషణ. తిరిగి రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమాన్ని కలుసుకుందాం. చూస్తూ ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.